కుమ్మరి పురుగు. అది ఏమనంటే ఊరికే కదులుతూనే ఉంటుంది, మెదులుతూనే ఉంటుంది, ఎక్కడ ఉండగానే ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే ఉంటాయి. ఎక్కడ ఏ కార్యక్రమం పోయినా కూడా మరి పెద్దోళ్ళని విమర్శిస్తే నేను పెద్దోళ్ళని అవుతానని కూడా ఆలోచనతోటి ఆయన ఏమనంటే కేసీఆర్ గారు విమర్శిస్తాను. నేను కేసీఆర్ కంటే సీనియర్లు, నాకు ఆయన కంటే 2 సంవత్సరాల పెద్దోళ్ళని, 14 సంవత్సరాలు నేను క్యాబినెట్ మంత్రిగా చేసిన ఆయన చెప్పుకుంటాడు నేను టాల్ అంటే ఒక థాట్ సెట్ అంత ఎత్తినా అని చెప్తాడు. కానీ ఎంపలి సెట్ ఎంత ఉంటుందో 30 ఏళ్ళు దాకా అంతే ఉంటుంది. అది ఎక్కడ ఒక్క ఊరికి పనిచేసేది లేదు. ఆయన మార్కెట్ ఏం లేదు. ఆయన మార్కెట్ ఫిరాయింపులు చేయడమే ఆయన మార్కు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి ఫిరాయింపు, కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి ఫిరాయింపు, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి రేపు బిడ్డ కనుక కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన అభివృద్ధి కోసం బీజేపీకి పోతాడు. అది ఆయన ఫిరాయింపుల చరిత్ర చిట్టా. కాబట్టి ఆయన నిలకడలేని మంత్రి, నిలకడలేని మనిషి. కారణం ఏంటంటే ఆయన మైండ్ చిప్పు దొబ్బింది. మైండ్ ఒక దిక్కు నరాలు పనిచేసేది, ఒక దిక్కు గుండె పనిచేసేది, ఒక దిక్కు మొస పనిచేసే అన్ని సెంటర్స్ ఉంటాయి. ఆయన మెదడులో ఒక చిప్పు దొబ్బడం వల్ల స్కిజోఫ్రెనియా అంటే మనం రోడ్ల బట్టి వాడాలని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎవరికి అర్థం కాదు, ఎవరితో మాట్లాడుకుంటో తెలియదు. దాన్ని స్కిజోఫ్రెనియా అంటారు. అంటే 74 ఏళ్ళ వయసు నాదని చెప్తున్నాడు. అంటే వయసు మీద పడ్డ బాలకాయలు అంటారు కదా, బాలకాయలు డిమెన్షియా అంటే మతి మరుపుండదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. ముసలితనం వద్దగానే బాలకాయలు వచ్చింది అంటారు కదా, బాలకాయలు లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మాత్రం నేను 2011 ఆయన మీద మరి మహాకూటమి ఉండగా కూడా మొదటిసారి నేను గెలిచిన. అప్పుడున్న తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసము ఈ పీసరికి రావాలంటే ఊరు బయట కంపేసేది, ఊర్లో మొత్తం ట్యాంక్ ఎక్కేది. ఆ పరిస్థితులలో తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ ఉనికి కోసము, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆనాడు 2011 అప్పటి వరకు తెలంగాణ రాలే. కడియం శ్రేయర్ గారు రాంపూర్ నుంచి ఒక సవాలు విసురుతారు నాకు, రాజయ్య నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటాయి, అధికార కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసి రా, నేను పోటీ కూడా చేయనని చెప్పేసి నాకు సవాలు విసురుతాడు. కానీ నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఇంకా నోటిఫికేషన్ వచ్చి గత ఫస్ట్ నామినేషన్ ఇవ్వాలంటే కడియం శ్రేయర్ గారు. గట్లాంటి నమ్మక ద్రోహి కడియం శ్రేయర్ గారు. కానీ ఈరోజు మరి నేను అనేక సార్లు సవాలు ఇచ్చిన, కానీ ఏ దానికి కూడా నిస్సిగ్గుగా నువ్వు నిన్నటి కూడా మాట్లాడు 3 రోజుల కింద ఏమంటాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలే, కేసీఆర్ నా బాస్ అంటాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నేను సభ్యత్వం తీసుకోలేదు అంటాడు. ఇంకోసారి ఏమంటాడు, నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అంటాడు. ఇంకోసారి ఏమంటాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అంటాడు. ఇంకోసారి ఏమంటాడు, నేను ఎక్కడున్నానో స్పీకర్ని అడిగితే తెలుస్తుంది అంటాడు. ఈ రకంగా ఏ రోటి కాడ ఆ పాట పాడతాడు, ఏ రోటి కాడ ఆ పాట పాడి ఆయన ఇజ్జత్ తీసుకుంటాడు. ఇవాళ ఆయనకు ఇజ్జత్ లేదు, సీమినెత్తరు అంతకంటే లేదు. ఏమాత్రం ఉన్నా కూడా మధ్య స్థిమితము లేని పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా పిచ్చాసుపత్రికి పంపాలి. ఎందుకంటే నిన్న అక్కడ ఫ్లెక్సులు పెట్టిండు. అదే కదా, కరెక్టే కదా, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి మా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ముగ్గు నేలకు రాసి చెంపలు వేసుకొని తర్వాత తెలంగాణ భవన్ గేట్ దగ్గర దండం పెట్టి నువ్వు తెలంగాణ భవన్కి పో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దానికి ఆయన అంటాడు, బీఆర్ఎస్ వాళ్ళకు నా దిష్టి బొమ్మ అంటే నా ఫోటో వేసుకుంటే తప్ప ఫ్లెక్స్లో వాళ్ళ ఫోటో పట్టట్లేదు అనే మాట మాట్లాడతాడు. సిగ్గుండాలి కదా. నేను రాజీనామా చేసిన 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ల తర్వాత నీ మీద మొదటిసారి గెలిచిన, ఎంతో కసితోనే గెలిచిన. మహాకూటమి 4 పార్టీలు ఉన్నా నిన్ను ఓడగొట్టి గెలిచినాక కూడా తెలంగాణ నువ్వు సవాలు విస్తుంటే నేను ఇజ్జత్ మానవ ఉన్నోని కాబట్టి, మానవ మర్యాదలు ఉన్నోని కాబట్టి నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా నాకు పేరు వచ్చింది. అదేవిధంగా నాకు అన్ని పూలదండలు పడ్డాయి.
మరి నువ్వు కూడా అభివృద్ధి కోసం పోయినని చెప్తున్నావు కదా, నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయి. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రా. ఎందుకంటే మా పార్టీ దయాదాక్షిణాల వల్ల కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే, కేసీఆర్ గారు పార్టీ ఫండ్ ఇస్తే, కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తే, కేసీఆర్ గారు ఆదేశం మేరకు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ రక్తాన్ని చెండ చేసుకొని నేను గెలిపిస్తే ఈరోజు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదంటావు, కాంగ్రెస్కు పోలేదంటావు. మరి అటా ఇటాని వాళ్ళని అంటే మళ్ళీ వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి. రా కేటీఆర్ గారు చూసుకుందాం రా అంటాడు. నీ స్థాయి కేటీఆర్ గారా? రాజన్న దిగితేనే రంగంలో దిగితే మరి 4 వేలతో 2 సార్లు గెలిచివి. నేను 12,000 33,000 నీ మీద గెలిచిన కదా, నేను సరిపోతలేనా ఇక్కడ నీకు? నా దగ్గర ముందురా, ఏ గ్రామం పోదామో రా, పీసరకు రా చూద్దాం. కేసర నువ్వేం పని చేసినావు, నేనేం చేద్దామో. ఇదే చింత చెట్టు, నేను పుట్ట ముందు కంచెలు ఇట్లే ఉంటుంది చింత చెట్టు. ఇది ఇక్కడే మొత్తం పెద్ద మనుషుల మందు నువ్వు కూర్చుందాం, నేను చూద్దాం. పోలీసులు లేకుండా రా. ఒరే 6 కిలోల బియ్యం ఇచ్చడానికి 60 మంది పోలీసులను తీసుకొని నిన్న సర్పంచ్ల ఏంటి అభినందన కార్యక్రమం పెడితే మొత్తం చాలా మంది కాంగ్రెస్ వాళ్ళకి వీడు బీఆర్ఎస్ అంటాడు, మనం పోవద్దని చాలా మంది సర్పంచులు పోలే అక్కడ. తర్వాత అక్కడ దాదాపు 250 మంది పోలీసులను పెట్టుకొని అభినందన కార్యక్రమము ఎక్కడ మార్కెట్ యార్డ్లో, ఎక్కడ బయట అయితే మీద దాడి జరుగుతుందని భయపడి మార్కెట్ యార్డ్లో పెట్టుకునే పరిస్థితి. ఇలాంటి పిరికి పదవు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా? కేసీఆర్ కంటే ఆయనే పెట్టిన భిక్ష ఎంపీ, ఆయన పెట్టిన భిక్ష డిప్యూటీ సీఎం, ఆయన పెట్టిన భిక్ష 2 సార్లు ఎమ్మెల్సీ, ఆయన పెట్టిన భిక్ష ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన పెట్టిన భిక్ష ఎమ్మెల్యే. ఇన్ని ఆయన దయాదాక్షిణాలతోటి ఆయన భిక్ష పెడితే నేను ఇవాళ 14 సంవత్సరాల ఏమంటారు క్యాబినెట్లో ఉన్నాను. 2 సంవత్సరాలు కేసీఆర్ కంటే పెద్దోని టాల్ మ్యాన్ అని చెప్పేసి ఈ ఎంపీలు చెట్లంత పని చేయలేదు. ఇవాళ గణపురంలో హెచ్చులు కొడుతూ ఉన్నాడు. రాబిడ్డ చూసుకుందాం, నువ్వనైనా తేల్చుకుందాం. ఓకే కదా, నువ్వు సర్పంచ్లు ఎక్కువ గెలిచిన అంటున్నావు, నేను ఊరూరా పొగుడుతాను అంటున్నావు. నువ్వు బీఆర్ఎస్కి రాజీనామా చేయకుండా కూడా కాంగ్రెస్ వాళ్ళు నిన్ను ఎత్తుకుంటున్నారు అంటున్నావు. మరి ఇన్ని రకాలుగా నీకు ఇక్కడ అనుకూలత ఉన్నది, మరి ఎందుకు రాజీనామా చేయడానికి ఎంటాడుతున్నావు? నేను ఏ రకంగానైతే రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు ప్రజలకు నాకు బ్రహ్మరథం పట్టారో, నిజంగానే నీవు రాజీనామా చేస్తే నీకు పూలదండలు పడతాయా, చెప్పుల దండలు పడతాయా? లేదా నీకు ఓట్లేసి బ్రహ్మరథం పడతారా, లేకపోతే డిపాజిట్ రాకుండా చేసి పర్వతగిరికి నిన్ను సాగనంపుతారా? రాజకీయ సమాధి చేస్తారంటే నన్ను రాజకీయ సమాధి చేస్తారంటారా? నా ఊర్లలో నన్ను ఎత్తుకోవడానికి, ఎగిరడానికి, దునికడానికి ప్రతి ఊర్లో నాకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. గతంలోనే నేను పిలిపివ్వడం జరిగింది. నువ్వు బీఆర్ఎస్ కాదు, గణపురం నియోజకవర్గం చేసిన మోసానికి ప్రతి ఊర్లో నీ దిష్టి బొమ్మ ఏలగొట్టాం. నువ్వు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే వరకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు ఊర్లు తిరగనీయం. ప్రతి ఊర్లో దిష్టి బొమ్మ తగలబెడతాం, లేదంటే దిష్టి బొమ్మ వేలాడదీస్తామని చెప్తే మా పీసర బీఆర్ఎస్ శ్రేణులు మరి ఇక్కడ ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టాడు. ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలియజేయడం అనేది రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెడతా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి నీదో లెక్క కాదు, నీ దిష్టి బొమ్మ తగలబెట్ట. నువ్వు నమ్మక ద్రోహానికి పరాకాష్ట, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన దొంగవు. పగటిపూట మరి పైసలు తీసుకొని, బీఫామ్ తీసుకొని, ఎంపీ టికెట్ తీసుకొని, పార్టీ ఫండ్ తీసుకొని ఎగనామాలు పెట్టి మరి కాంగ్రెస్కు పోయిన దుర్మార్గుడివి. మళ్ళా మరి ఇట ఆట అంటే మరి ఏం చెప్పుడు? నేను మళ్ళీ చెప్తున్నా, ఆడైతే ఆడంటారు, మొగ అయితే మొగ అంటారు. ఇవి 2 కాకపోతే ట్రాన్స్జెండర్ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ట్రాన్స్జెండర్ అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. అరే నువ్వు ఆడ చెప్పవు, మొగ చెప్పవు, ట్రాన్స్జెండర్ చెప్పవు, మరి ఏంటి నువ్వు? ఈ 3 కాదంటున్నావు. 3 కాకపోతే నువ్వు ఏంటి? ఆ చెప్పుకునే ధైర్యం లేదా? ఇంకేమంటాడు? అది చాలా బాధ. నేను మొగాడిని గణపురాలందరికీ నా మొగతనం గురించి తెలుసు అంటాడు. ఎంత సిగ్గుమాలన చేయ అంటే నీ అపీరెన్సా, నీ పర్ఫార్మెన్సా? ఇది రావాలి ప్రశ్నలు. గణపూర్ నియోజకవర్గంలో నీ అపీరెన్స్ మొగతనానికి నిదర్శనంగా నీ తలకాయ కావచ్చు, నీ కనుబొమ్మలు కావచ్చు, నీ మీసాలు కావచ్చు, నీ గడ్డలు కావచ్చు, అది అపియరెన్స్ అంటే మొగతనానికి అపియరెన్స్. మరి పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? పనితనం. మరి ఆయన ఎమ్మెల్యేగా మరి 14 సంవత్సరాలు క్యాబినెట్గా ఉండి గణపురం నియోజకవర్గానికి ఏం చేసినావు? వచ్చిన పనులు లింగపల్లి ప్రాజెక్టులతో అదాపు చేసినావు,
తర్వాత మాకు 3 లిఫ్ట్లు వస్తే మా పీసలకు నీళ్లు రాకుండా ఆపింది నువ్వు.